నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. గాజువాక పరిధిలోని షీలానగర్ ఎస్ఎల్బీ నాయక్ అపార్ట్మెంట్ పై నుండి దూకి ఇద్దరు ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేశారు. మృతులు అమలాపురం ప్రాంతానికి చెందిన దుర్గారావు, సాయి సుస్మిత గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి ఇద్దరి మధ్య స్వల్ప వివాదం కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో జారిపడ్డ కొండ చర్యలు, చెట్లు, వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుమల 2వ ఘాట్ రోడ్డు లింక్ రోడ్డు సమీపంలోని 5 కిలోమీటర్ల వద్ద రోడ్డుపైకి జారిపడ్డ మట్టి పెళ్లలు చెట్టు. ఇక ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మట్టి పెళ్లను తొలగిస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. శ్రీవారి భక్తులకు టీటీడీకి క్షమాపణ చెప్తూ వీడియో విడుదల చేసిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్. శివకుమార్ సరదా కోసం చేసిన వీడియో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అనుకోలేదని, కేవలం వినోదం కోసం ఆ వ్లాగ్ చేశామన్నారు. పవిత్రతలను దెబ్బతీయాలని లేదా ఎవరి మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. తెలియక చేసిన తప్పుని మీరందరూ క్షమించాలని కోరుతున్నామన్నారు. నమస్కారం అండి. తిరుపతిలో మనం మార్చ్లో చేసిన ఒక వ్లాగ్ మన ఇంతమంది శ్రీవారి భక్తుల్ని హర్ట్ చేస్తుందని మనం అసలు అనుకోలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ వ్లాగ్ ఇలా మారిపోతుంది అనుకోలేదండి. అంటే ఇంతమందికి హర్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ ఇట్లాంటి వ్లాగ్ గానీ వీడియో గానీ చేసే వాళ్ళమే కాదు. అండ్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టనని దిగజారించాలి అంటే అసలు అనుకోలేదు. మనం కళలు కూడా అనుకోలేము కూడా. అవునండి. సో భక్తుల మధ్యలో భయం కలగాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అసలు చేయలేదు. మేమిద్దరము మన శ్రీవారి అండ్ మన వెంకటేశ్వర స్వామి పెద్ద భక్తులం అంటే అది మీ అందరికి కూడా తెలుసు. అండ్ శ్రీవారి భక్తుల్ని కించపరిచేలా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు, అదే విధంగా మన టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతినే లక్ష్యంతో అసలు మనం చేయలేదు. తెలియకుండా జరిగిన ఈ తప్పుని మీరందరూ క్షమిస్తారు అని కోరుకుంటున్నాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. తిరుపతిలో మనం మార్చ్లో చేసిన ఒక వ్లాగ్ మన ఇంతమంది శ్రీవారి భక్తుల్ని హర్ట్ చేస్తుందని మనం అసలు అనుకోలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ వ్లాగ్ ఇలా మారిపోతుంది అనుకోలేదండి. అంటే ఇంతమందికి హర్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ ఇట్లాంటి వ్లాగ్ గానీ వీడియో గానీ చేసే వాళ్ళమే కాదు. అండ్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టనని దిగజారించాలి అంటే అసలు అనుకోలేదు. మనం కళలు కూడా అనుకోలేము కూడా. అవునండి. సో భక్తుల మధ్యలో భయం కలగాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అసలు చేయలేదు. మేమిద్దరము మన శ్రీవారి అండ్ మన వెంకటేశ్వర స్వామి పెద్ద భక్తులం అంటే అది మీ అందరికి కూడా తెలుసు. అండ్ శ్రీవారి భక్తుల్ని కించపరిచేలా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు, అదే విధంగా మన టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతినే లక్ష్యంతో అసలు మనం చేయలేదు. తెలియకుండా జరిగిన ఈ తప్పుని మీరందరూ క్షమిస్తారు అని కోరుకుంటున్నాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో 25 కోట్ల రూపాయల నిధులతో మోతే మొద్దులచేరు రహదారి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లు లేకుండానే అధిక సాగు చేశామని, రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా నిలిచిందని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
హాస్టల్ మెస్ డైట్ ఛార్జీలు పెంచామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఏడాదిలో కోదాడకు 400 కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని, సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా అందిస్తామని మంత్రి వెల్లడించారు. పెద్దపల్లిలో మరో 9,000 నియామకాలు ఇవ్వబోతున్నాం. సింగరేణి కాలేజీలో ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో జెట్ స్పీడ్లో, లైట్నింగ్ స్పీడ్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలన్నీ నింపివేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి ఎంతో మేలు చేసే మేము చేసుకున్న అనేక కార్యక్రమాల వల్ల తెలంగాణ రైతాంగం 40 లక్షల మంది రైతులు 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఒక్క పంటలో పండించిండ్రు. ఇది తెలంగాణలో ఎల్లుగాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. పండించడమే కాదు, మంచి పంట పండింది. ఆ పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. ప్రతి గింజ ఎంఎస్పీలో దొడ్డు రకం ఎంఎస్పీకి కొనుగోలు చేస్తున్నాము. సన్న రకాలకి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి 500 రూపాయలు అదనంగా ప్రతి గింజ సన్న రకాలకి మేము ఇవ్వడం జరుగుతుంది. మా ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ స్టెప్స్ వల్ల ఈరోజు సన్న రకాల రేటు బయట 3,000, 3,100 చేయడం అంటే రైతులకు ఎంత మేలు జరుగుతుందో ఆలోచన చేయండి. కేవలం ఈ వానాకాలం పంట వల్ల తెలంగాణ రైతాంగానికి ఈ వరి పంట వల్ల 35 నుంచి 40 వేల కోట్ల ఆదాయం మరి సమకూర్చబడిందంటే ఎంత అద్భుతంగా మా ప్రభుత్వం, ఎంత రైతు పక్షపాతంగా మేము ముందుకు పోతున్నామో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ వాటర్ బాడీస్ ఆక్రమణ పూర్తిగా ఆగిపోయింది. ఇది నిస్సందేహం. 50 ఏళ్ల తర్వాత మూసీ నది పొల్యూషన్ ద్వారా మరి అనేక కారణాల వల్ల మూసీ నది కాలుష్యమయమైపోయి కుంగిపోతున్న సమయంలో మూసీ రీజనరేషన్ ప్రాజెక్ట్ చేపట్టడం కూడా అభినందనీయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మహిళలకి సుమారు నెలకి 10,000 రూపాయలు మిగులుతున్నది. ఎట్లా అంటారు మీరు? ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, అదేవిధంగా 200 యూనిట్కి తక్కువైతే విద్యుత్ ఛార్జీలు లేవు. అంటే ఒక్కొక్క మహిళకి ఇవన్నీ కలిపితే మీకు నెలకి 10,000 రూపాయలు సేవింగ్ అవుతుంది, ఆదా అవుతున్న విషయం కూడా యావత్ తెలంగాణ మహిళలు మా అక్క మార్చి 3,000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం బాపు ఘాట్ దగ్గర ఏర్పాటు చేసి 200 ఎకరాల్లో ఒక గాంధీయన్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా ఇదెంతో అభినందనీయ విషయం అని చెప్పి మనం చేస్తాం. గోదావరి నుంచి మరిన్ని వసతులు క్రియేట్ చేస్తున్నాం హైదరాబాద్కి మంచినీళ్ళు తీసుకురావడానికి. అదేవిధంగా డయట్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్ కి 10 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో పెంచడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాలకి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇచ్చి మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో మా ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పి నేను మనం చేస్తాం. అదేవిధంగా నిరుపేద పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల నిరుపేద పిల్లలు ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి. గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ప్రతి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం మొదలైన విషయం కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా ధరణి పోర్టల్ వీళ్ళు
ప్రైవేట్ ఆపరేటర్స్ దగ్గర పెట్టి నానా అక్రమాలకు పాల్పడ్డారు. మేము వాళ్ళ దగ్గర తీసేసి కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్ఐసికి అప్పచెప్పడం జరిగింది. మీరందరికీ తెలుసు. మరి ప్రెస్ ఫ్రీడమ్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ రెస్టోర్డ్. మరి ప్రెస్ కి పూర్తిగా వారి స్వేచ్ఛ, వారి ఫ్రీడమ్ రెస్టోర్ చేయడం జరిగింది. అదేవిధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి. మరి కొన్ని 10,000 కోట్ల పెట్టుబడి వచ్చి హైదరాబాద్ నగరంలో కొత్తగా మరి ఐటీ కంపెనీసు, సాఫ్ట్వేర్ కంపెనీసు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు, ఏరోస్పేస్ కంపెనీసు మరి అన్ని పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ 22,000 కోట్లతో మొదలుపెట్టి అదొక కొత్త ఫేజ్ మొదలు పెట్టబోతున్నాము. డెవలప్మెంట్ లో మరో ఫేజ్. మరి మెట్రో రైల్ ఎక్స్పాండ్ చేసే ప్రణాళిక కూడా వేగంగా ముందుకు పోతుంది. మరి వరంగల్లో కొత్తగా ఎయిర్పోర్ట్ కి చాలా వేగంగా ముందుకు పోతుంది. అతి త్వరలో వరంగల్లో ఎయిర్పోర్ట్ చూడబోతున్నాము. ఇందిరమ్మ ఇళ్లు, మరి ప్రతి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రక్రియ ఇమీడియట్ గా ఈ నెలనే మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఉద్యోగాలకి, పెన్షనర్లకి ఎప్పుడు జీతాలు వస్తారో తెలియని పరిస్థితి నుంచి కరెక్ట్ గా 1వ తారీఖున జీతాలు ఇస్తున్న పరిస్థితి కూడా ఈ 10 నెలలు మీరు గమనించుంటారు అందరూ కూడా. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా సామాజిక న్యాయం, వెల్ఫేర్ కార్యక్రమాలు, డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే 4 నినాదాలతో వేగవంతంగా ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కరించి మనవి చేస్తున్నా. మరి మీరు కూడా ఈ విషయాలన్నీ మరి తెలంగాణ ప్రజలు లోతుగా తీసుకుపోవాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బుర్జుపల్లి గ్రామంలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఓ బాలుడు పాము కాటుకు గురయ్యాడు. తన ఇల్లు రేకుల షెడ్డు కావడంతో పాము ఎక్కడి నుంచి వచ్చిందో మంచంపై నిద్రిస్తున్న బాలుడి చెంపపై కాటు వేసిందని తల్లి మహాలక్ష్మి తెలిపింది. అర్ధరాత్రి సమయంలో హుటాహుటిన గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు బైక్పై తరలించారు. రాత్రి సుమారు 3 గంటలకు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తురుగా మనోజ్ చదువులో ముందుండేవాడని అతని స్కూల్ టీచర్లు హాస్పిటల్ దగ్గరకు వచ్చి బాధను వ్యక్తం చేశారు. తురుగా మహాలక్ష్మి భర్త చనిపోగా 2 ఆడపిల్లలు, 1 కుమారుడు మనోజ్ ను కూలీ పని చేస్తూ పోషించుకుంటుంది. ఆ క్రమంలో తన కుమారుడు బాగా చదివి ప్రయోజకుడై కుటుంబాన్ని తనను ఆదుకుంటాడని అనుకున్న సమయంలో పాము రూపంలో మృత్యువాతకు గురికావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది తల్లి తురుగా మహాలక్ష్మి. ఏం పాము మంచం కింద నుంచి ఎక్కిందా? ఎక్కలే, మంచం కింద నుంచి పైకి ఎక్కి ఇటు కాటేసరికి రాళ్ళు వదిలేసిందే కసి వెళ్ళి మంచం మీద పడుకుని కాటేస్తుంది. ఇట్లా పైకి లేచి ఇట్లా కట్టింది, కట్టారు కానీ ఇసి తెంగింది, ఎక్కించుకొని వచ్చినాం. ఏం పాము ఏం పాము ఏం లేదు, మంచం కింద నుంచి ఎక్కిందా? ఎక్కలే, మంచం కింద నుంచి పైకి ఎక్కి ఇటు కాటేసరికి రాళ్ళు వదిలేసిందే కసి వెళ్ళి మంచం మీద పడుకుని కాటేస్తుందంటే అది.
4 సంవత్సరాలు ప్రేమించి శారీరకంగా వాడుకొని తనను మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన జంగిటి అనిల్ అనే యువకుడు తనను 4 సంవత్సరాలుగా ప్రేమించి శారీరకంగా వాడుకొని పెళ్లికి నిరాకరిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన దాసరి ప్రత్యూష ప్రియుడి అనిల్ ఇంటి ముందు టెంట్ వేసుకుని మహిళా సంఘాలతో గ్రామస్తులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని తనను శారీరకంగా వాడుకొని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగినా అనిల్ నిరాకరిస్తూ వస్తున్నాడని, అనిల్తో వివాహం జరిపించేంత వరకు ప్రియుడు అనిల్ ఇంటి ముందు బైఠాయిస్తానని, అనిల్తో వివాహం జరిపించాలని ప్రియురాలు ప్రత్యూష డిమాండ్ చేస్తుంది. ప్రత్యూషకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మహిళా సంఘాలు తెలిపారు. ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాని పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటా, ఫిజికల్గా నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను. నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. ప్రేమించిండు 4 సంవత్సరాలు ప్రేమించిండట. ప్రేమించినప్పుడు అయితే చేసుకోవాలి కదా, కులం ఒక్కటే కదా, వేరు కులాలు అయితే కాదు కదా. అమ్మ నాన్న ఒకటే చేయాలి కానీ ఇట్లా వీడియో చేయొద్దు. ఆడ ఏ ఆడపిల్లకన్నా ఇట్లా అన్యాయం చేయకూడదు. 2 నెలల గర్భిణి కూడా పొడగొట్టిండట. మరి అది న్యాయమా అన్యాయమా? మేము న్యాయం చేద్దామని వచ్చిన మహిళలు మేము. అమ్మాయికి న్యాయం జరగాలి, కంపల్సరీ న్యాయం జరగాలి. పెళ్లి కూడా చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి, అత్తమామ సపోర్ట్ కూడా ఉండాలి. ఏ ఆడపిల్ల కూడా ఇట్లా అన్యాయం జరగద్దు. పోలీసు వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి. ఎవరు కూడా ఇట్లా పట్టించుకుంటా పోయినా కూడా ఇది అన్యాయమా న్యాయమా? ఆడపిల్ల అంటే అంతాదా? పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన అమ్మాయికి ఏదైతే ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు. మరి అమ్మాయిని మోసం చేసిండు కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈరోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఇంకోసారి జరగద్దు. ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటివి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు. ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము, బాధ పెట్టడము, చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఒకటే కాదు, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం గద్వాల్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గద్వాల్ నియోజకవర్గం మరియు పట్టణంలో గత కొంతకాలంగా జరిగిన ద్విచక్ర వాహనాల చోరీల కేసును ఛేదించారు గద్వాల్ పోలీసులు. ఈ దొంగతనాలకు పాల్పడి 10ల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు దొంగిలించిన దుండగులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారిలో మొత్తం 8 మంది నిందితులు ఉండగా వీరిలో 2 పరారీలో ఉండగా 6 నిందితులను అరెస్టు చేసి వీరి నుండి 30 లక్షల రూపాయలు విలువ చేసే 35 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ కె గుణశేఖర్, గద్వాల్ సిఐటి శ్రీను, పట్టణ ఎస్ఐ కళ్యాణరావు ఆధ్వర్యంలో వాహనాలను రికవరీ చేయడం జరిగింది. వాహనాలు పట్టుకోవడంలో ప్రతిభ చాటిన గద్వాల్ పట్టణ కానిస్టేబుల్ చందు మరియు ఇస్మాయిల్లను అభినందించి రివార్డు అందజేశారు జిల్లా ఎస్పీ. ఓకేనా? ఏమైంది? ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇక్కడ బైక్స్ దగ్గరికి వెళ్ళి
అంటే ఇవన్నీ లోన్లో వస్తున్నాయి, ఈజీగా ఉన్నాయి అని చెప్పుకొని పడేస్తున్నట్టున్నారు ఇంటి ముందు. థ్యాంక్ యూ. ఓకే సార్. రెండు మూడు చూడు వరుసలు ఈరోజు గద్వాల్ జిల్లాలో 6 ఒక గ్యాంగ్గా ఏర్పడి బైక్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 35 బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో 3 గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక 3 పక్కనే ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ముఠాగా ఏర్పడి నైట్ టైము రెక్కీ చేస్తూ ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇంటి ముందు వాహనాలని పెట్టేసి ఉన్నారో ఆ వాహనాలని దొంగలించడం, వాటిని ఒక గ్యాంగ్గా ఏర్పడి వేరే చోట్ల కొత్త ప్రదేశాల్లో వాటిని తీసుకెళ్లి అమ్మేయటం జరుగుతుంది. ఈ ముఠా మొత్తాన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ, గద్వాల్ టౌన్ సిఐ ప్లస్ గద్వాల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా చాకచక్యంగా పట్టుకొని మొత్తం బైక్స్ అన్నీ కూడా రికవరీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా గద్వాల్ ప్రజలకి జిల్లా ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి. ఇంటి ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా బైక్స్ అనే వాటిని పార్క్ చేయటం వల్ల అపహరణకు గురయ్యే అవకాశం ఉంది. వాటిని రికవరీ చేయడంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే దొంగలు వాటిని నెంబర్ ప్లేట్ చేంజ్ చేయటం, చేసేసి నెంబర్ చేంజ్ చేయటం, ఇవన్నీ చేంజ్ చేసేసి మనం వాటిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో వాటిని రికవరీ చేయడం కష్టమవుతుంది. సో మేము అన్ని చోట్ల కూడా వెహికల్ చెకింగ్స్లో కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే బైక్స్ను మనం చెక్ చేస్తున్నామో ఆ నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఆ వాహనదారుల దగ్గర ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమని చెప్తున్నాము. సో ఇదంతా కూడా ఎక్కడో వాళ్ళు చేయలేదు, కేవలం అంతా గద్వాల్ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లస్ పక్కనే ఉన్నటువంటి వనపర్తికి సంబంధించినటువంటి వాళ్ళు లోకల్ పర్సన్సే ఇవన్నిటిని అబ్జర్వ్ చేసి ఒక 2-3 రోజులు రెక్కీ చేసిన తర్వాత రోజు అదే విధంగా పార్క్ చేయబడి ఉంటుంది. యజమానులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేదని తెలుసుకున్న తర్వాత సింపుల్గా వీటన్నిటిని థెఫ్ట్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఒక చోటకి తీసుకెళ్లి ఆ నెంబర్ ప్లేట్స్ చేసే ఇంజిన్ చేసేసి నెంబర్లు ఇవన్నీ చేంజ్ చేసి చాలా తక్కువ ధరలకే వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. నిర్వహించి 6 అదుపులోకి తీసుకొని 35 బైక్స్ రికవరీ చేసినటువంటి గద్వాల్ సిఐని శ్రీనివాస్ని, అదేవిధంగా గద్వాల్ ఎస్ఐ కళ్యాణ్ని వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. వెహికల్స్కి చేశారు. ముఖ్యంగా ఇమీడియట్గా అయితే దే ఆర్ చేంజింగ్ ద నెంబర్ ప్లేట్స్. ఇంజన్ నెంబర్ చేంజ్ చేసింటారు సార్, చేసేస్ నెంబర్ అంటే చేంజ్ చేయడం మీన్స్ అంటే రబ్ చేసేస్తారు, ఇటు కనపడదు, మనం ఐడెంటిఫై కూడా చేయలేము. జమిలి ఎన్నికల పేరుతో రాష్ట్ర హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా 21వ మహాసభల సందర్భంగా పట్టణంలో నిర్వహించిన భారీ ప్రదర్శన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బివి రాఘవులు మాట్లాడుతూ దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు హేతుబద్దత లేదని, సాకులను మోదీ ప్రభుత్వం చెబుతోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్దమని చెప్పారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే వివాహ వ్యవస్థ ఉండేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు. ఒకవైపు రాష్ట్రాల హక్కులను హరిస్తోన్న కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఎత్తుగడ వేస్తోందన్నారు. కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు మేలు చేసేందుకు ఈ విధానాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
చట్టం కావాలి, గిట్టుబాటు ధర ఇచ్చేసానికి అని చెప్పేసి ఈరోజు మళ్ళీ ఆందోళన పోరాటం ప్రారంభించారు. ఈ ఆందోళన పోరాటం ఆ రోజు జరిగింది, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలన్నీ ఆ పోరాటానికి మద్దతు. రాష్ట్రాలు నడుపుతుంది, ఆసుపత్రులు ఎవరు నడుపుతున్నారు? రాష్ట్రాలు నడుపుతుంది. మరి కరెంట్ ఎవరు ఇస్తున్నారు? రాష్ట్రాలు చేస్తుంది. రేపు ఈ కొత్త పద్ధతి ఏమిటంటే మోడీ గారి పద్ధతి. ఇక రేపు చదువు, రేపు విద్యుత్తు, రేపు వైద్యం, రేపు ఇరిగేషను, ఇటువంటి రాష్ట్ర రైతాంగ పోరాటం పెట్టి రాబోతుంది. ఈ ప్రాంతం అంతా తెలుసు, మనకి వరి ధాన్యం ఎక్కువ పండుద్ది, కొన్ని ప్రాంతాల్లో పత్తి పండుద్ది ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఉందో లేదో మనకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అయోధ్య రామాలయానికి సంబంధించిన కోర్టు వివరణ అదేమిటంటే ఒకే దేశం ఒకే ఎన్నిక. మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చే జనవరి నాటికల్లా మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ సత్తాలు కట్టుకోవాలి, ప్రజల కోసం పనిచేసేవాళ్ళం, ప్రజల కోసం నిలబడతామని చెప్పేసి ప్రజలకు పోవాలని చెప్పేసి అంటున్నాం. కానీ మోడీ గారు ఏమంటున్నారంటే ఇక ఇన్నిసార్లు ఎన్నికలు ఉండవు. పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీ, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు అన్నీ ఒకే రోజు జరుగుతాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక. అట్లాంటి పద్ధతి ప్రవేశపెడతానంటున్నాడు. ఆ పద్ధతి కనుక వస్తే మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది నాశనం అయిపోతుంది, ప్రాంతీయ పార్టీలు అనేది నాశనం అయిపోతుంది. రాష్ట్రాల యొక్క పరిస్థితి గురించి, రాష్ట్రాల యొక్క సమస్యల గురించి పట్టించుకునేవాడు ఎవరు ఉండవు. ఇక కేంద్రంలో ఎవడో మోడీ గారు ఉంటారు, నన్ను చూసి ఓటేయండి అంటారు, ఆయన చూసి ఓటేస్తాం, లేకపోతే ఓటేయకపోతాం. ఇక్కడ మనకి తెలంగాణ వెనకబడిపోయింది, నల్గొండ జిల్లాలో వెనకబడి ప్రాంతాలు ఉన్నాయి, మనకి ఎస్ఎల్బీసీ కెనాల్ కావాలి, ఈ సమస్యలేమి ఉండవు. వీడి గురించి మాట్లాడేవాడు ఉండడు. అటువంటి పద్ధతిలో ఈరోజు ప్రజాస్వామ్యం నాశనం అయ్యే పద్ధతిలో ఒకే దేశం ఒకే ఎన్నికని చెప్పేసి ఈరోజు చెప్తున్నాడు. అందుకని వాటన్నింటినీ మనం వ్యతిరేకించాలని ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన పద్ధతి ఈరోజు మోడీ గారు తీసుకొస్తుంది ఏంటంటే ప్రజలు ఐక్యంగా ఉండాలనుకోవడం లేదు. ప్రజలు చీలిపోతేనే ఈ పాలకులు లాభం. బ్రిటిష్ వాళ్ళు అదే చేసింది, ప్రజల మధ్య చీలికలు సృష్టిస్తే తను పరిపాలన చేసుకుని పోయాడు. మోడీ గారు కూడా వాటిని చేస్తానంటున్నాడు. మోడీ గారు అయితే మతం ప్రాతిపదిక మీద ప్రజల్ని చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలు రచ్చగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సంభాల్ అని చెప్పేసి పట్టణంలో ఒక మసీదు కింద దేవాలయం ఉందని చెప్పేసి సర్వేకి ఆర్డర్ ఇస్తే అక్కడ ఘర్షణ జరిగితే 5 కాల్చి చంపారు పోలీసులు. మసీద్ ఎప్పుడో కట్టారు, అంతకుముందు దాని కింద దేవాలయం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఉందో లేదో మనకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అయోధ్య రామాలయానికి సంబంధించిన కోర్టు వివాదం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15వ తేదీకి ముందు ఉన్నాం. ప్రార్థనా మందిరాలు చెప్పు చెప్పకుండా అలాగే ఉంచాలి, దాని గురించి వివాదాలు ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానికి అనుగుణంగా చట్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 4వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లాకు రానున్న నేపథ్యంలో కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ప్రజా పాలనతోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికైనా కలిసే విధంగా ఉండుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పచ్చకామర్లకు లోకమంతా పచ్చగా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడారం రిజర్వాయర్ నుండి నీళ్లు ఏడికి పోతున్నాయి. రంగనాయక సాగర్ నీళ్లు పోతాయి, మల్లన్న సాగర్ పోతాయి, అదేవిధంగా సిరిసిల్లకు నీళ్లు పోతాయంటూ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మా ధర్మపురి నియోజకవర్గం ఏం అన్యాయం చేసింది, ఏం పాపం చేశామంటూ హరీష్ రావు నువ్వే కదా దొరగారి ఇంట్లో పడుకొని పత్తిపాక రిజర్వాయర్ కట్టిస్తా అని అప్పటి మీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రకటన చేశావని, ఏమైంది హరీష్ రావు పత్తిపాక రిజర్వాయర్ ఎక్కడ చెప్పు? ఏమైంది హరీష్ రావు పత్తిపాక రిజర్వాయర్ ఎక్కడ చెప్పు? మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ద్రోహం చేసింది నువ్వు కాదా? నోరుంది కదా అని మా ముఖ్యమంత్రిపై ఎలా పడితే అలా మాట్లాడటం సరికాదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
హరీష్ రావు అగ్గిపేట దొరికిన హరీష్ రావు మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ చీరలు ఇయ్యలేదు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు మర్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఆడపడుచులు మర్చిపోయింది అంటారు. ఆ మాట్లాడడానికి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. 10 సంవత్సరాలు ఈ దేశంలో ఏ ప్రభుత్వంలో కానీ ఆడపడుచు లేకుండా ఆడబిడ్డ లేకుండా మంత్రివర్గం ఉన్నది, ప్రభుత్వం నడిచిందంటే ఈ ప్రభుత్వం కాదా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడపడుచు మా చెల్లె కానీ అక్క కానీ మంత్రివర్గంలో లేకుండా మంత్రివర్గం ఉన్నదా, ప్రభుత్వం నడిచిందా అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోమనండి. ఏ రోజు కూడా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సంతోష్రావు కానీ కవితక్క కానీ పేద ప్రజలకు కానీ ప్రజలకు కష్టం వస్తే ఎవరు నేరుగా కలిసే అవకాశం లేదు. ఇలా ప్రజాపాలనలోతోని ముఖ్యమంత్రి గారు ఎవ్వరు పోయినా కలిసే విధంగా అందుబాటులో ఉండుకుంటూ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే సందర్భంలో పట్ల మరి హరీష్ రావు మన 10 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వంలో పనిచేసి నోటికి ఎంత సంత మాట్లాడితే సరియైన పద్ధతి కాదు. పచ్చకామీరుల కంటే ఊరంతా పచ్చగా కనబడుతుంది. రాష్ట్రాన్ని దోసుకున్నారు, రాచరిక పరిపాలన చేసిండ్రు, వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం వస్తే నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతుంది ప్రభుత్వం. మీరు చేసిన పాపానికి మరి చేసింది ఏందా? అసలు హరీష్ రావు మా కరీంనగర్ జిల్లాలో చేసిన ద్రోహం ప్రపంచంలో ఏ నాయకుడు ఇవ్వాలి కరీంనగర్ జిల్లాకు. ఇలా శ్రీపాద ఇళ్లపల్లి మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎడిపోతాయా? ఇలా రంగనాయక సాగర్ నీళ్లు పోతాయి, మల్లన్న సాగర్ పోతాయి, అదేవిధంగా సిరిసిలకు నీళ్ళు పోతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా ధర్మపురి నిజవర్గం ఏమన్యాయం చేసినా ఏం పాపం చేసినా హరీష్ రావు నువ్వే కదా ఇక్కడ వండుకొని దొరగారి ఇట్లా వండుకొని నేను రిజర్వాయర్ కట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రితో నువ్వే కదా ప్రకటించిన పత్తిపాక రిజర్వాయర్ ఏమైందని అడుగుతున్నా. ఇచ్చిన మాట ఏది అమలు చేయకుండా మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి తిరుగు ద్రోహం చేసి మా గౌరవ ముఖ్యమంత్రి మీద నోరుందని చెప్పి ఎదురుపడుతుంది మాట్లాడితే రాబోయే కాలంలో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇలా ఒక్కటే మా మీడియా మిత్రులతో మనం చేసుకుంటూ దయచేసి దేవుడు కుక్కలకు ఒక కళ ఇస్తాడు. టీఆర్ఎస్ పార్టీలకు ఒక కళ ఇచ్చాడు. ఒక అబద్ధాన్ని ఒక 10 సార్లు మాట్లాడి నిజం చేసడానికి ప్రయత్నిస్తాడు. అదే ప్రయత్నం తప్ప వాళ్ళు చేసే ఈ సంవత్సర కాలం ప్రతిపక్షం నుండి వాళ్ళు చేసిన పని ఏమీ లేదని ఒక్కటి చెప్పమండి. ఈ సంవత్సరం ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ ప్రధాన భూమికి ఏం పోషించారు ప్రజల పక్షాన ఒకటి చెప్పమనండి. ముందుగా లేస్తే మీడియా ముంగట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిడదామా, ప్రభుత్వం మీద దుమ్ము పోద్దామా, లేకపోతే మంత్రుల మీద దుమ్ము పోద్దామా, పార్టీ మీద దుమ్ము పోద్దామా? అసలు వాళ్ళ పార్టీ అడ్రస్ గల్లంతా 3వ స్థానానికి వేరే కూడా బుద్ధి రాకపోతే మాట్లాడితే ఏదేమైనా కూడా హరీష్ రావు గారికి ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, నోరు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్తాను. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.